పేరు మోహన్. నేను ఈ లోకల్ పీసా ప్రెసిడెంట్. ఈ సంఘటన ఏదైతే జరిగిందో, సో ఇటువంటి సంఘటన జరగడానికి మెయిన్ అంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిహెచ్సి సిబ్బంది ఏదైతే ఉందో డాక్టర్లు, వారి నిర్లక్ష్యమే. సో ఇటువంటి తరుణంలో ఇటుపైన మరొక్కసారి ఇటువంటి శిశు మరణాలు కానీ జరగకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ అలాగే దీనికి సంబంధిత డాక్టర్లు నిర్లక్ష్యం చేసినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తక్షణమే తొలగించి వారి స్థానంలో మరి మంచి అనుభవం కలిగినటువంటి వైద్యుల్ని నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదు అంటే ఈ పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజనులంతా కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుతాం. అదేవిధంగా మరి ఎంత నిర్లక్ష్యం ఈరోజు చెప్పాలంటే, ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టరు ఒకవైపు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసుకుంటున్నట్టు. ఏరియా హాస్పిటల్ చింతపల్లి, అలాగే ఏఎస్ఆర్ జిల్లా డీసీహెచ్ మాట్లాడుతున్నాను. మనకి ఈరోజు 31 డిసెంబర్న ఒక బేబీ 2 months బేబీ వచ్చింది. కంబీర్ ఈథన్ అని, చిట్టుబాబు గారు బాబు, చదువుపాడు విలేజ్. అయితే బాబుకి వామిటింగ్స్ అయ్యాయి. తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాడని తీసుకొచ్చారు. సో వెంటనే పిల్లల డాక్టర్ గారు ప్రభావతి గారు చూసి మనకి అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో మొదట్లో వాళ్ళు అడ్మిషన్ తిరస్కరించినా సరే మళ్ళీ 3:30 ఒంటి గంటకు వచ్చారు. 3:30 టైంలో మళ్ళీ జాయినింగ్ తీసుకున్నారు. తీసుకుంటే ఎస్ఎన్సీని అడ్మిట్ చేయడం జరిగింది. బేబీకి ఆక్సిజన్ సాచురేషన్ చాలా తక్కువగా ఉంది, 80 ఉంది. సో కంపల్సరీ అడ్మిషన్ కాబట్టి అడ్మిషన్ చేస్తూ తగిన ట్రీట్మెంట్ ఇచ్చారు. వామిటింగ్స్కి ఇంజెక్షన్, తర్వాత డిహైడ్రేషన్ ఉంది బేబీకి, ఫ్లూయిడ్స్ అయి పెట్టారు. పెట్టిన తర్వాత అప్పటికి కూడా రెఫరల్ చెప్తూనే ఉన్నారు, హయ్యర్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళము అని అలాగా ఉంది. ఆవిడ డ్యూటీ 4 o'clock అయిన తర్వాత మన నైట్ డ్యూటీ డాక్టర్ గారు ఇంకా చూడడం జరిగింది. బేబీ 9:30కి అలాగా కొంచెం సిస్టర్ ఇంకా కొంచెం మగతగా ఉందని పిలుస్తూ వెళ్ళారు. వెళ్ళేటప్పటికి బేబీ ఆస్పిరేషన్ చేసినట్టు చెప్పి డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మళ్ళీ అన్నీ స్టెబిలైజ్ చేశారు. అన్ని మందులన్నీ ఇచ్చిన తర్వాత రెఫరల్కి అప్పుడు ఒప్పుకుంటప్పుడు రెఫరల్ పంపించారు నర్సీపట్నం అంబులెన్స్లో. అయితే నర్సీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. సో ఇక్కడ వైద్యులను నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం గారు, ఇప్పుడు వీళ్ళు ఆరోపించింది అదే కదండి, ఆవిడ నిర్లక్ష్యం వల్ల. ఇప్పుడు అంతా కేసు అంతా చూసిన తర్వాత అది రెఫరల్ డాక్టర్ గారు చెప్పిన టైంకి తీసుకెళ్తే బాగున్నాను, బాగా లేట్ అయ్యింది. తర్వాత డాక్టర్ గారి మీద ఏమైనా మనకి ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడాక మళ్ళీ అంటే ఫిజికల్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఆవిడ నిర్లక్ష్య ద్వారా అనిపిస్తే నాకు ఎస్ఎన్సీ స్టాఫ్ కానీ లేకపోతే మా వైద్యాధికారి ప్రభావతి పిల్లల డాక్టర్ గారి మీద కానీ నేను డెఫినెట్గా రిపోర్ట్ రాసి మనం అథారిటీ కాదు కాబట్టి ఎవరు జాయినింగ్ అథారిటీగా మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పంపించి నిర్ణయం తీసుకోమని చెప్తాను. నేనైతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటానని అంటున్నాను. ఇన్ని రకాలుగా కేసులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి. ఇది గతంలో కూడా చాలా కేసులు జరిగాయి మేడం. మళ్ళీ నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నేను జనసేన పార్టీ జిల్లా పంచాయతీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు చింతపల్లి ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఒకటే కాదు, అనేక సందర్భంలో ఇలాంటి శిశు మరణాలు జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. సో పూర్తి స్థాయిలో దీన్ని జిల్లా స్థాయి అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి జరిగినటువంటి తప్పిదానికి సరైనటువంటి డాక్టర్ని నియమించేటువంటి బాధ్యత వైద్య శాఖ అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈరోజు ఇక్కడ చెదలపాడులో జరిగింది, మొన్న అక్కడ చింతలవాడలో జరిగింది, అలాగే ఇది ఇక్కడ ఎవరు అల్లక్కడ అక్కడ కూడా మామిడిపల్లి, అటువంటి సందర్భంలో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ వాంగట్లో జరిగింది, తర్వాత పెద్దపాడులో జరిగింది. ఇటువంటి అనేక కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ని ఇక్కడ జరిగింది ఒకటండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వచ్చింది ఇక్కడ ర్యాలీ నిరసన తెలపడానికి. మొన్న 31వ తారీఖున చదలపాడు గ్రామానికి చెందిన కాంబేల్ చిట్టుబాబు, అలాగే ఆవిడ భార్య రాజేశ్వరి గారు 2 నెలల బాబు ఆరోగ్యం బాగాలేక వాంతులు జరిగాయని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చారు.
హాస్పిటల్ తీసుకొచ్చిన తరుణంలో ఏం జరిగిందని అడగగా ఇలా వామిటింగ్స్ అయ్యాయి అంటే సరే అడ్మిట్ చేయాలని చెప్పేసి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నారంట. రిపోర్ట్స్ రాకుండానే టెస్టులకు పంపించి రిపోర్ట్స్ రాకుండానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు. ట్రీట్మెంట్ ఏమంటే 4 సెలైన్ బాటిల్ 3 ఇంజక్షన్లు వేసారంట. బాబుకి ఏంటంటే చిన్న పిల్లోడు 2 సంవత్సరాల 2 నెలల బాబుకి నరాలు దొరకవండి. నరాలు దొరకపోయినప్పటికీ కెనాల పెట్టేసి సూదులు గుచ్చేసి బాడీలో ఎక్కడ నరాలు లేనప్పటికీ బాడీలో గుచ్చేసి సెలైన్లు ఎక్కించారంట. ఎక్కించే టైంలో బాడీలోంచి బ్లడ్ సెలైన్ బాటిల్కి వచ్చిందంట. ఆ సెలైన్ బాటిల్ అంతా రెడ్గా అయిపోతుంది, బ్లడ్ వచ్చేస్తుందని చెప్పగానే మీరు ఎత్తేసి పట్టుకోండి, మీకు ఖచ్చితంగా మళ్ళీ బ్లడ్ లోపలికి వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. ఆ తరుణంలో ఏదైతే జరిగిన తరుణంలో 3 సెలైన్ ఎక్కిస్తున్నప్పటికీ బాడీ అంతా లావుగా అంటే ఉబ్బిపోయిందంట. ఉబ్బిపోయినప్పటికీ మేడం గారు మాకు బాబు ఇలా అయిపోతున్నాడు